నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఎప్పుడు ఏ సెలబ్రిటీ పెళ్ళైనా నెగిటివ్గా స్పందించేది అంటే శుభమాని పెళ్లి చేసుకుంటే విడాకుల గురించి మాట్లాడే వ్యక్తి వేణుస్వామి. అసలు సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలను ఇలా పబ్లిక్గా చెప్పడం, విడాకుల గురించి నెగిటివ్గా మాట్లాడడం సమంజసమేనా? అసలు వేణుస్వామి ఇంటెన్షన్ ఏంటి అనే అంశం గురించి మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్, ఫిల్మ్ క్రిటిక్ వాలి శ్రీనివాస్ గారు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. ఆయనతో ఇప్పుడు ఈ అంశంపై చర్చిద్దాం. నమస్తే సార్. సార్, ముందుగా రీసెంట్గా వేణుస్వామి గారు విడుదల చేసినటువంటి వీడియోని ఒకసారి చూద్దాం, ఆ తర్వాత దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం. ఓకే. ఈ మధ్యకాలంలో చాలామంది ఒక ప్రశ్న అడుగుతుంటారు. ఏమని అడుగుతుంటారంటే, ముహూర్తాలు చూసుకొని అన్నీ చూసుకొని వివాహం చేసుకున్న తర్వాత కూడా ఎందుకు భార్యాభర్తలు విడిపోతూ ఉన్నారు, ఇంచుమించుగా 50% పైగా జంటలు ఎందుకు విడిపోతూ ఉన్నాయి అని చెప్పి ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. సో వాళ్ళందరికీ సమాధానము ఈ వీడియో చేస్తూ ఉన్నాను. చాలామంది పండితులు, కొంతమంది ధైర్యం లేక భయంతో ప్రాబ్లంగా చెప్పలేక, అంటే విడాకులు జరుగుతాయి లేదా వైధవ్య ప్రాప్తి ఉంది అని బయటికి చెప్పలేక ఏదో ఒకటి చెప్పి చాలా బాగుంది అని చెప్పడానికి అవకాశాలు చాలా వెతుక్కుంటున్నారు. సో అలాంటి వారి కోసం వాళ్లకు మీరు ప్రశ్న వేసే విధంగా, అంటే సామాన్యమైనటువంటి జనాలు మీరు ఎవరైనా సరే ఈరోజు జాతకాలను విశ్లేషించాలంటే చాట్ జీపీటీ కానీ జెమిన్ కానీ ఏదైనా చెప్తా ఉంది. సో మీరు ఏం చేయాలంటే, మీ జాతకాన్ని ఆన్లైన్లో తీసుకొని మీ డేట్ ఆఫ్ బర్త్ టైం కొట్టినప్పుడు మీకు ఒక లగ్నం వస్తుంది. మేషం నుండి మీనం వరకు మీది ఏదో ఒక లగ్నంలో మీరు ఖచ్చితంగా పుట్టి ఉంటారు. ఉదాహరణ, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనుసు, మకరం, కుంభం, మీనం, ఈ 12 లగ్నాలలో ఏదో ఒక లగ్నంలో మీరు పుట్టి ఉంటారు. ఆ లగ్నాన్ని మీరు ఒకటిగా భావించాల్సి ఉంటుంది. ఆ లగ్నము నుండి కౌంట్ చేసుకుంటే 7వ స్థానాన్ని కళత్రము అంటారు. సో 7వ స్థానాన్ని కళత్రము అయినప్పుడు మీరు ఎవరి దగ్గరికైనా జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఉదాహరణ కళత్ర స్థానములో కేతు ఉన్నాడు అనుకోండి, మీ జాతకం బాగుంది అని చెప్పగానే మీరు ఏమడగాలంటే, గురువు గారు 7వ స్థానంలో కళత్రంలో కేతు ఉన్నాడు, ఏం పర్లేదా, చాలా బాగుంటుందా పెళ్లి చేసుకుంటే అని అడగండి. అప్పుడు ఒరిజినల్గా మీకు విషయాన్ని బయటికి చెప్తాడు. అలాగే 7వ స్థానంలో రాహు ఉన్నాడు, 7వ స్థానంలో శని ఉన్నాడు, 7వ స్థానంలో గురువు ఉన్నాడు, 7వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు అని అడిగినప్పుడు ఖచ్చితంగా ఆ గురువు మీకు నిజమైనటువంటి ఆన్సర్ చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ప్రశ్న మీరే వేయాలి, గురువు గారు నా జాతకంలో 7వ ఇంట్లో కేతు ఉన్నాడు, సో నా లైఫ్ ఎలా ఉంటుంది, అలాగే 7వ ఇంట్లో శని ఉన్నాడు, సో నాకు వైధవ్య ప్రాప్తి ఎప్పుడు ఉంటుంది, అంటే భార్యాభర్తల్లో ఒకళ్ళకు థ్రెట్ ఎప్పుడు ఉంటుంది, లేదా మేము డివోర్స్ అయ్యే అవకాశం ఉందా, ఒకవేళ ఇక్కడ ఈ గ్రహం ఉండడం వల్ల ఏం సమస్యలు ఉన్నాయని మీరు వెళ్ళినటువంటి జ్యోతిష్యుడిని అడగండి, ఆన్సర్ చెప్తాడు. సో ఇక్కడ 7వ స్థానం లగ్నం అంటే 1వ స్థానము, 7 అంటే కలత్ర స్థానము. లగ్నం 1 నుండి 7లో రవి ఉంటే ఏమవుతుంది, చంద్రుడు ఉంటే ఏమవుతుంది, కుజుడు ఉంటే ఏమవుతుంది, బుధుడు ఉంటే ఏమవుతుంది, గురువు ఉంటే ఏమవుతుంది, శుక్రుడు ఉంటే ఏమవుతుంది, శని ఉంటే ఏమవుతుంది, రాహు ఉంటే ఏమవుతుంది, కేతు ఉంటే ఏమవుతుంది. సో దీన్ని ఖచ్చితంగా అడగండి. సో జనరల్గా వీటిల్లో మీకు మామూలుగా తెలిసినవి, కుజుడు ఉంటే ప్రాబ్లము, శుక్రుడు ఉంటే ప్రాబ్లము, శని ఉంటే ప్రాబ్లము, రాహు ఉంటే ప్రాబ్లము, కేతు ఉంటే ప్రాబ్లము, ఇవి మామూలుగా ఎవరైనా చెప్పగలుగుతారు. బట్ ఇక్కడ మేజర్ ప్రాబ్లము గురువు ఒకటి, బుధుడు ఒకటి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అనేది చెప్పడం చాలా క్లిష్టము, దాని యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇవి మీరు డైరెక్ట్గా మీరు ఎవరైతే బాగుంటుందని చెప్తారో ఇలాంటి జాతకాలను, ఆ పంతులను అడగడానికి ఈ ప్రశ్నలు తయారు చేసుకొని వాళ్ళని అడగండి. ఓం నమో వెంకటేశాయ. సార్, చూశారు కదా వేణుస్వామి గారు ఈ వీడియోని విడుదల చేసిన తర్వాత సోషల్ మీడియాలో కానీ పెద్ద చర్చ స్టార్ట్ అయింది. ఏంటి అంటే, రీసెంట్గా విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి జరిగింది, వాళ్ళ విడాకుల గురించి ఇలా మాట్లాడుతున్నారు, అంటే ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నారు అనేది చర్చ. దీని గురించి మీరేమంటారు? అసలు వేణుస్వామి ఇప్పటివరకు కూడా సెలబ్రిటీస్ గురించి, వాళ్ళ లైఫ్ల గురించి, వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడాడు. కానీ ఇప్పుడు ఈ వీడియో చూస్తే దీంట్లో ఏమంటాడంటే ఆయన ఉద్దేశంలో ప్రజలకి ఈ యొక్క జ్యోతిష్కం మీద అవేర్నెస్ పెంచుతున్నా అనుకుంటున్నాడు. కానీ ఆయన చేసేది ఒక విధంగా చెప్పాలంటే, ఆ జాతకాలు చెప్పేటువంటి అయ్యగారులని, పురోహితుల్ని ఒక విధంగా చెప్పాలంటే ఆయన డీగ్రేడ్ చేస్తున్నట్టుగా అనుకోవచ్చు. ఎందుకంటే అయ్యగారి దగ్గర పోయినప్పుడు వాళ్ళు చెప్పిన మాట వింటాం, వాళ్ళంటే ఒక గురుభావంతో ఉంటుంది మనకి ఎవరికైనా కూడా. అంతేగాని ఇది ఉందా, అదిలే ఉందా, పెళ్లి చేసుకునేవాడు నాకు వైధవ్యం ఎప్పుడు వస్తుందని అడుగుతారు ఎవరైనా? అలా అడగమంటాడు వేణుస్వామి. అది ఆయన యొక్క జ్ఞానం. అదేవిధంగా డైవర్స్ ఎప్పుడు అవుతుంది, విడాకులు ఎప్పుడు వస్తాయని చెప్పి అడగమంటాడు. పెళ్లి చేసుకునేవాడు విడాకులు ఎప్పుడు వస్తాయని అడుగుతాడా?
అడగరు. జ్యోతిష్కం చెప్పమంటారు, ఎలా ఉంటుంది మా జీవితం ఎలా ఉండబోతుంది అనే విషయాలు అడుగుతారు. సో అటువంటి కొంత ఎప్పుడు కూడా ఒక కాంట్రవర్సీ మాటలు మాట్లాడి ఆ విధంగా మీడియాలో ఫేమ్ అవ్వాలనేటువంటి దురుద్దేశమే కనిపిస్తుంది ఆ వీడియోలో కూడా. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఎందుకంటే ఈ యొక్క జ్యోతిష్కం అనేది ఏంటంటే ఒక మెజారిటీ పీపుల్ని రీడ్ చేసి ఇలా జరిగే అవకాశం ఉంటుంది అనేది చెప్పేది జ్యోతిష్యం. 100% ఎవరు కూడా చెప్పలేరు, 100% చెప్పలేరు. కానీ ఆయన చెప్పినవి కొన్ని నిజమయ్యాయి అనేది కొంతమంది వాదన. కొన్ని అవుతాయి, కొన్ని ఖచ్చితంగా అవుతాయి. ఇప్పుడు 10 మంది చెప్తే 4-5 ఖచ్చితంగా అవుతాయి. ఇంకోటి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ సొసైటీలో డివోర్స్ అనేది వెరీ కామన్ అయింది. ఇప్పుడు మీరు సెలబ్రిటీసే కాదు, మామూలుగా మీరు చూడండి, మీ ఇంటి పక్క చుట్టుపక్కల కూడా చూడండి, దాదాపు 10లో 5-6 డివోర్స్, డిస్టర్బెన్స్లు, వాళ్ళు వేరే వీళ్ళు వేరే ఉండమో, కోర్టు కేసులో ఏదో ఒక ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. సో ఇది వెరీ కామన్ అయిపోయింది. కాకపోతే అంటే సెలబ్రిటీస్ అనగానే చాలా కొద్దిగా ఇంట్రెస్ట్గా చూస్తారు. సో ఇప్పుడు ముఖ్యంగా ఆయనకున్న అడ్వాంటేజ్ ఏమైందంటే తమిళ విజయ్, దళపతి విజయ్, తమిళ ఆర్టిస్ట్ విజయ్ విషయంలో ఆయన ఆల్రెడీ ఎప్పుడో చెప్పాడు అతను కూడా డివోర్స్ అవుతుందని చెప్పాడు. అది ఇప్పుడు విజయ్ వైఫ్ కోర్టుకి అప్లై చేయడం ద్వారా మళ్ళీ ఒకసారి వైరల్ అయ్యాడు. సో ఆ విధంగా అవుతుంది. అట్లాగుంటే మరి ఇప్పుడు కేసీఆర్ ఖచ్చితంగా సీఎం అవుతాడు, జగన్ ఖచ్చితంగా సీఎం అవుతాడు అని చెప్పాడు. ఏమైంది? పవన్ కళ్యాణ్ 3వ భార్య కూడా వదిలేస్తుందని చెప్పాడు. అదేమైంది? అంటే ఇవి మాట్లాడరు జనాలు. ఖచ్చితంగా 10లో 4-5 అయితే అవుతాయి, కానీ మిగతా 100% కావు. ఏదో విధంగా ఆయన ఒక బిజినెస్ స్ట్రాటజీ అనుకోవచ్చు. వేణుస్వామి చేసేది ఒక బిజినెస్ స్ట్రాటజీ లాగానే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఆయన ఒకటి అంటాడు, రోజుకి నేను ఇంతమందినే చూస్తాను, చిన్న చిన్న వాళ్ళు నా దగ్గర రాబాకండి, నాది అంత ఎక్స్పెన్సివ్ ఉంటుంది, ఖర్చు పెట్టుకునే వాళ్ళే రండి. అంటే ఇది చూడండి ఎలా ఉందంటే, ఇది ఒక డివోషనల్ పేరు మీద ఆధ్యాత్మిక భావాలు ఉన్నటువంటి వ్యక్తులు, ఆధ్యాత్మిక దేవుడి చింతన ఉన్న వాళ్ళని తప్పుదో పట్టించే విధంగా, వాళ్ళని ఒక విధంగా బ్లాక్మెయిల్ చేసే విధంగా ఆయన ఒక వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడని చెప్పవచ్చు. అంతే అంతే. అంటే ఇప్పుడు ఆయన యాక్చువల్గా ఆయన నాకు వ్యక్తిగతంగా కూడా నాకు తెలుసు ఎప్పటి నుంచో. నాకు తెలిసి 2004, 2003-4 ఆ టైంలో సినిమాలకు ముహూర్తాలు పెట్టేవాడు. సినిమాల ప్రొడ్యూసర్స్ ఏంటంటే ఈయన అయ్యగారు ఏంటి ఫలానా సినిమా ముహూర్తం అంటే ముహూర్తానికి వచ్చి ఆయన పూజ చేసి పటాల ముందు పూజలు చేసి పోయేవాడు. ఆ విధంగా సినిమా ఇండస్ట్రీ టచ్ ఉంది ఆయనకి. ఆయన ఉండేది కూడా మన మాదాపూర్లో అయ్యప్ప సొసైటీలో ఉండేవాడు. అప్పుడు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు ఉండేవాడు. సో ఫిలిం నగర్ దగ్గరగా ఉండి ఫిలిం నగర్లో ఉన్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడు. ఆ విధంగా సెలబ్రిటీ కావాలనేటువంటి ఆశ వచ్చేసి పరిచయాలు పెంచుకొని హీరోలతో హీరోయిన్లతో పరిచయాలు పెంచుకొని, ఎవరైతే కొద్దిగా డౌన్ఫాల్లో ఉంటారో, కొద్దిగా ఇబ్బందులు ఉంటారో ఆ హీరోయిన్ని దగ్గరికి వెళ్ళి మీకు పూజలు చేపిస్తాను, ఆ పూజలు చేపిస్తాను, ఈ పూజలు చేయటం. అయితే రీసెంట్గా అంటే ఒక 2 years బ్యాక్ కూడా రష్మిక కూడా చేశాడు. రష్మికను కూడా కొన్ని పూజలు చేయించారు. అయితే ఆయన మాటలు కూడా మనం ఇండైరెక్ట్గా వినొచ్చు. డౌన్ఫాల్ ఉన్నప్పుడు నగరకు వస్తారు, మళ్ళీ ఫేమ్ అయినాక నా దగ్గర రారు అనేది కూడా మాట్లాడాడు. అంటే ఆ రష్మిక ఇప్పుడు ఫేమ్ అయింది, రావట్లేదు అనేటువంటి ఇది కూడా ఆయన యొక్క మాటల్లో మనకు తెలుస్తూ ఉంది. సో ఈ విధంగా ఏంటంటే అదొక బిజినెస్ స్ట్రాటజీ అలానే అనిపిస్తూ ఉంది. ఇంకోటి అంటే నైతిక విలువలు అనేవి లేనట్టుగా అనిపిస్తాయి. ఎందుకంటే పెళ్ళి అయిన వాళ్ళ జంటకు ఇమ్మీడియట్గా సేమ్ డేను ఎంగేజ్మెంట్, కొంతమంది అయితే మరీ ఎంగేజ్మెంట్, నాగ చైతన్య డివోర్స్ గురించి మాట్లాడాడు, సమంత అది సరే అది ఏదో ఇష్యూస్ డివోర్స్ దాకా వెళ్ళారు. సెకండ్గా మళ్ళీ ఆమెని వేరే అమ్మాయిని చేసుకుంటుంటే కూడా ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి మొదలుపెట్టాడు, ఇది కూడా విడిపోతారు. నాగార్జున ఫ్యాన్స్ చాలా హట్ అయ్యారు. దాని తర్వాత వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి మ్యారేజ్ కూడా మాట్లాడేసరికి జనాల నుంచి బాగా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. బాగా తిట్టి బాగా దాన్ని ట్రోలింగ్ చేసరికి అవును. పెళ్లి జరిగింది ఒక సెలబ్రిటీలు అంటే ఇద్దరు సెలబ్రిటీలు చూసి చాలా పాజిటివ్ వైబ్ తో చాలా మురిసిపోతూ హ్యాపీ మూడ్ లో ఉన్న టైంలో విడాకుల గురించి మాట్లాడడం అనేది ఫ్యాన్స్ తీసుకోలేకపోయారు. బాగా ట్రోల్స్ ఎదుర్కొన్నారు. సో ఆ విధంగా బాగా ట్రోల్స్ చేయడం జరిగింది. అప్పుడు కామ్ అయిపోయాడు. ఇప్పుడు మళ్ళీ విజయ్ దేవరకొండ రష్మిక మ్యారేజ్ అప్పుడు మళ్ళీ బయటకు వచ్చి ఏదో విధంగా రావాలి. ఒక సెలబ్రిటీ పెళ్లి అయిందంటే వేణుస్వామి ఏదో విధంగా బయట కనపడాలి. ఇప్పుడు ఒక వీడియో రిలీజ్ చేసి ఇది అడగండి, 7వ పాదంలో ఉంటే ఏంటి, శని 7వ పాదంలో ఉంటే ఏం జరుగుతుందో మీరు అడగండి అంటే కామన్గా ఉన్నవాడికి ఎవరికైనా ఎదురు వాళ్ళు చెప్పేది వింటారు తప్పించి అంత జ్ఞానం అయితే ఉండదు. పాదాలు గీదాలు అవన్నీ వాటి తగ్గ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉండదు. ఆ క్వశ్చన్స్ కూడా వాళ్ళకి రావు. వాళ్ళే ఇక మీది ఇలా ఉంది కాబట్టి మీకు ఇలా ఉంటుందని చెప్తే అవునా అనుకుంటారు, ముహూర్తం పెట్టించుకుంటారు. కానీ ఈయన అంటాడు అది అడగండి, అయ్యగారిని అది అడగండి, ముహూర్తం పెట్టినప్పుడు అడగండి. వాళ్ళు కొన్ని మీకు మొహటానికి చెప్పరు. మొహటానికి చెప్పకపోతే అయ్యగారు ఎట్లా అవుతారు? ఆయన ఇప్పుడు ముహూర్తాలు తీసుకెళ్ళినప్పుడే మ్యాచ్ వద్దా లేదా చూసి చెప్పాలి. అంతేగాని వాళ్ళు ముహూర్తాలు వాళ్ళిద్దరు చేసుకుందాం అనుకుంటారు కాబట్టి నేను నెగిటివ్ చెప్పడం ఎందుకని చెప్పరు. అట్లా
కొంతమంది దాచిపెడతారు అని ఒక విధంగా పురోహితుల్ని డిగ్రేడ్ డిగ్రేడ్ చేస్తూ అగౌరవపరుస్తూ మాట్లాడాడు వేణుస్వామి. అవును. అలా అనే అనిపిస్తూ ఉంది. అంటే ఇప్పుడు ఈ సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు ఇలా పబ్లిక్ లో చెప్పడం అనేది ఎలా చూస్తారు? అంటే తరంగిణి ఎలా ఉందంటే సెలబ్రిటీస్ అనే వాళ్ళని ఇప్పుడు గోడ మీద వేసిన పోస్టర్ లాంటి వాళ్ళు అనమాట. అంటే పబ్లిక్ ప్రాపర్టీ పబ్లిక్ ఎవరైనా కామెంట్ చేయొచ్చు అనేది. యాక్చువల్గా అంటే ఆల్రెడీ కోర్టులో కూడా ఒకటి ఉందంట. ఏదైతే పబ్లిక్ ప్లాట్ఫామ్కి వచ్చిన తర్వాత ఒక యాక్టర్ కానీ ఒక సింగర్ కానీ పబ్లిక్ ప్లాట్ఫామ్కి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ఇప్పుడు సినిమా ద్వారా వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్ని మనకు చెప్తారు. అదేవిధంగా ఒక ఆడియన్ కూడా వాళ్ళ ఎక్స్ప్రెషన్ని వాళ్ళ మీద చెప్పొచ్చు అని ఒక యాక్ట్ అయితే ఉందని నాకు తెలిసింది. సో అదేవిధంగా వాళ్ళ గురించి కామెంట్ చేయొచ్చు అనమాట. సో అందుకు అదే ఇటువంటి నెగిటివ్లు వ్యక్తిగత ప్రతిష్టని దెబ్బతీసే విధంగా ఉంటే మాత్రం మనం ఆమె లీగల్ యాక్షన్స్ తీసుకోవచ్చు. అట్లా కూడా ఉంది. పరువు నష్టం దావా వేసే అవకాశం ఉందంట. డిబేట్ చేయొచ్చు కానీ వాటి ఒక నెగిటివ్గా వాళ్ళ గురించి మాట్లాడటం, ఉన్నది లేనిది కల్పించి మాట్లాడటం లాంటివి చేస్తే వాళ్ళ మీద వ్యక్తిగత పరువు భంగం కలిగిందనే విధంగా వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోవచ్చు. ఓకే, వేణుస్వామి గారి మీద ఇంతకు ముందు ట్రోల్స్ జరిగాయి కదండి. అప్పటి నుంచి ఈ సెలబ్రిటీల పేర్లు చెప్పకుండా ఇండైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. అంటే భయపడ్డాడు అంటారా? అంతే, ఖచ్చితంగా. అంటే చివరికి వాళ్ళ వైఫ్ కూడా బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి వచ్చింది. వీణావాణి కూడా బయటకు వచ్చి ఆయనకు సపోర్ట్గా మాట్లాడటం, ఆయన మీద తీవ్రమైనటువంటి ఇది కావడం. సో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కేసీఆర్ ఓడిపోవడం, అలాగే జగన్ ఓడిపోవడం, పవన్ కళ్యాణ్ బంపర్ మెజార్టీతో గెలవడం, 100% స్ట్రైక్, ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన నెగిటివ్ అయిపోయింది. సో వరుణ్ తేజ్ గురించి కూడా మాట్లాడారు. అది రామ్ చరణ్ గురించి కూడా మాట్లాడాడు. రామ్ చరణ్ గురించి మాట్లాడినప్పుడు వరుణ్ గురించి మాట్లాడు మెగా అభిమానుల నుంచి బాగా తీవ్రమైన వ్యతిరేకత అయితే వచ్చింది. అప్పుడు కామ్ అయ్యాడు. మళ్ళీ ఇప్పుడు చెప్పినట్టుగా చెప్తున్నాడు మళ్ళీ. అంటే ఇప్పుడు ఆయన ఇంటెన్షన్ ఏంటంటారు? జనాల్లోకి మళ్ళీ ఫేమ్ రావాలి, మరి బిజినెస్ స్ట్రాటజీ చెప్పారు. నేను ఏదో విధంగా సోషల్ మీడియాలో రావడం ద్వారా మామూలు విషయాలు మాట్లాడితే ఎవరు పట్టించుకోరు. అదే ఒక టాప్ మోదీ గురించి మాట్లాడితే అందరూ చూస్తారు. గల్లీలో పోయేటువంటి ఎవరి గురించి మాట్లాడితే ఎవరు చూడరు కదా. సో అందుకే ఈ సెలబ్రిటీ జనాల్లో బాగా పాపులర్ అయిన వ్యక్తుల గురించి మాట్లాడటం, తద్వారా తన యొక్క బిజినెస్ని పెంచుకోవడం, ఇది ఆయన స్ట్రాటజీ లాగా కనిపిస్తుంది. అదే ఒక జంట పెళ్లి చేసుకునే ముందు ఇప్పుడు వేణుస్వామి గారి దగ్గరికి వెళ్ళి మాకు విడాకులు అయ్యే అవకాశం ఉందా అని అడగాలి. అడిగితే ఆయన చెప్తారు. అయితే ఇప్పుడు విడాకులు అవుతాయా అవ్వవా అనేది నిజంగా జాతకంలో తెలుస్తుంది అంటారా? అంటే కొన్ని అంటే మన హిందూ సాంప్రదాయంలో ఏంటంటే ఆ యొక్క జాతకాలు, వాళ్ళ పుట్టిన తేదీ, నక్షత్రాలు వాటిని బట్టి కొన్ని మ్యాచ్ అవుతాయి, కొన్ని మ్యాచ్ కావు అనేది ఉంది. అంటే ఏ నక్షత్రంలో పుట్టిన వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి, ఆ గుణాలు ఈ గుణాలు కలుస్తాయా లేవా అనేది చెప్తారు అనేది నమ్మకం. ఎక్కువ 90% ఆఫ్ హిందూస్లో అదొక నమ్మకం అయితే ఉంది. సో ఆ నమ్మకాన్ని క్యాచ్ చేసుకోవడానికి ఇట్లాంటి వాళ్ళు వస్తారు. నిజంగా ఉంటే ఏదో పూజలు చేయడం ద్వారా మానసికంగా ఒక ప్రశాంతత వచ్చి ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి. అంతేగా ఇవి భయపెట్టి క్యాచ్ చేసుకునేటువంటి వాళ్ళగా వేణుస్వామి అయితే కనిపిస్తా ఉన్నాడు. కానీ ఆయన అనుకున్నది సాధించారు. ఇప్పుడు ఆయన వైరల్ అయ్యాడు కదా. వీడియో రిలీజ్ చేస్తాక రష్మిక విజయ్ దేవరకొండ గురించే మాట్లాడుతున్నాడు అని పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, వైరల్ అయితే అయ్యాడు. ఆయన అనుకున్నది అయితే అయ్యాడు. ఆయన నెగిటివ్ కూడా ఉంది. అంటే నెగిటివ్ కూడా జనాలు ఏంటంటే ఎక్కువ రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటే వాళ్ళు ఓన్ చేసుకుంటారు. ఒకప్పుడు ఈయన ఒక ఛానల్లో మాట్లాడుతూ మోదీకి బోకే ఇచ్చినట్టుగా ఫస్ట్ ప్రధానమంత్రి అయినప్పుడు 10 years బ్యాక్ అనుకుంటా నాకు తెలిసి వెళ్ళి పిఎంఓలో వెళ్ళి కలిశాను అని చెప్పేసి ఒక ఫోటో పెట్టాడు వెబ్సైట్లో, ఆయన సోషల్ మీడియాలో పెట్టాడు. దాన్ని ఒక సీనియర్ జర్నలిస్ట్ క్వశ్చన్ చేశాడు, మీరు ఇట్లా ఫోటో పెట్టారు, నేను పిఎంఓకి డైరెక్ట్గా ఫోన్ చేశాను, నేను మీరు పోయిన డేట్లో ఏమైనా అపాయింట్మెంట్స్ ఉన్నాయా, అట్లా వేణుస్వామి కలిసి అడిగితే లేదు అటువంటి వ్యక్తికి నేనేమి ఇవ్వలేదు చెప్పారు, మీరు ఆ డేట్లో కలిసా అని చెప్పేసి ఫేస్బుక్లో మీరు సోషల్ మీడియాలో ఎలా పెట్టారు అని అడిగితే మాటలేవు. అది గ్రాఫిక్స్లో చేసి వేరే వాళ్ళు ఎవరో ఇస్తున్న దాన్ని ఆయన ఫేస్ తీసేసి వేణుస్వామి ఫోటో పెట్టి ఆ విధంగా ఫేక్ లైవ్లో వెళ్ళిపోయాడు. మాటలు అడుగుతుంటే చెప్పలేక వెళ్ళిపోయాడు. ఫేక్ ఫోటోతో అంటే పబ్లిసిటీ చేసుకుందాం అనుకుంటా. అంతే, అందరూ చెక్ చేయలేరు కదా. ఆ సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి డౌట్ వచ్చానికి చెక్ చేసుకుంటే ఫేక్ అని తెలిసింది. అందరూ అలా చెక్ చేయరు కదా. మామూలు ఏంటంటే ఇప్పుడంటే కొద్దిగా వచ్చింది కాబట్టి కొద్దిగా ఆలోచిస్తున్నారు, కానీ ఒక 10 years బ్యాక్ ఫోటో చూసి నిజం అనుకుంటారు. ఆ టైంలో నిజం అనుకుని నమ్మారు చాలా మంది. సో ఈ విధంగా దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆయన మెంటాలిటీ అనేది ఏదో విధంగా జనాల్లో ఫేమ్ అయి తద్వారా ఆయన కొంత డబ్బుల్ని, పేరుని, ప్రఖ్యాతుల్ని పొందడం కోసం ప్రయత్నించేటువంటి ఒక టైప్ ఆఫ్ బిజినెస్ని ఈ విధంగా రాంగ్ ట్రాక్లో డబ్బు సంపాదించేటువంటి వ్యక్తిలాగా అనుకోవచ్చు. నేను మార్నింగ్ కూడా ఒక వీడియో చూసాను సార్. ఆ ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్తున్నారంటే, యాంకర్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, రష్మిక మందన్న ఇంతకు ముందు మీ దగ్గర పూజలు చేయించుకుంది కదా, మీ దగ్గర పూజలు చేయించుకున్న తర్వాతే ఆమె కెరీర్లో సక్సెస్ సాధించిందా
మీ పూజల వల్లనే విజయ్ దేవరకొండతో పెళ్ళయిందా అని అడిగితే నేను చెప్పనండి. రష్మిక మందన్న నన్ను చెప్పొద్దని చెప్పింది. చెప్తున్నారు. సో అంటే నిజంగానే ఇప్పుడు ఆయన చేసిన పూజల వల్లే రష్మిక సక్సెస్ అయింది అనేది ఆయన చెప్పకుండా చెప్తున్నారు. అంతే అంతే, అర్థమవుతుంది మీకు? స్ట్రాటజీ ఇదంతా. రష్మికకి స్టార్టింగ్ లో ఫెయిల్యూర్స్ వచ్చాయి, 2-3 సినిమాలు. దాని తర్వాత నా దగ్గరకు వచ్చిన తర్వాత నేనే చెప్పాను, ఆ హోమం చేయమని చెప్పాను అని చెప్పేసి ఆ ఫొటోస్ పెట్టాడు ఆయన. రష్మిక తన పూజ చేయించుకునే ఫొటోస్ పెట్టి ఆ విధంగా వైరల్ అయ్యాడు. వైరల్. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎట్లా ఉందంటే ఏమో ఆయన చేస్తే అవుతుందేమో, ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. సక్సెస్ లేకుండా డౌన్ ఫాల్ లో ఉన్న హీరోయిన్స్ కావచ్చు, హీరోస్ కావచ్చు, నమ్మితే అవును యాక్చువల్ గా ఆయన దగ్గరికి వెళ్ళి పూజలు చేయించుకుంటే నిజంగానే సక్సెస్ అవుతామన్న నమ్మకంతో చేయించుకుంటారు కదా. అవును అవును, కరెక్ట్. ఆయన స్ట్రాటజీ అది. ఖచ్చితంగా అదే స్ట్రాటజీ. అది కూడా బిజినెస్ మైండ్ సెట్. కాకపోతే ఇలా పబ్లిక్ లో అంటే అభిమానుల మనోభావాలతో ఆడుకుంటున్నాడు ఆయన. అంతే అంతే. ఫ్యాన్స్ చాలా హర్ట్ అవుతారు ఇలాంటి విషయాల్లో. అది ముఖ్యంగా పెళ్లి అనేది లైఫ్ లో చాలా ఒక మంచి తరుణం కదా. ఆ ఒక్క ఇష్యూని పట్టుకుని ఆయన దాన్ని నెగిటివ్ గా స్ప్రెడ్ చేయడం అనేది తీసుకోలేకపోతున్నారు. అదంతే. పొలిటికల్ గా సీఎం ఆ సీఎం అవుతాడు, ఈ సీఎం కాడు, ఈయన గెలుస్తాడు, ఆయన గెలవాడు, ప్రభాస్ 0 అయిపోతాడు, ఏమి లేదని చెప్పాడు. మంచి హిట్స్ వచ్చాయి. కల్కి సూపర్ హిట్ అయింది కదా. కల్కి కంటే ముందే చెప్పాడు ఆయన, ఇప్పటి నుంచి అన్ని సినిమాలు డిజాస్టర్ అయిపోతాయి, ఒక సినిమా హిట్ కాదని చెప్పాడు. కల్కి మంచి హిట్ అయింది. సో అట్లా మనం నమ్మడానికి లేదు. ఏదైనా సరే అండి, మీరైనా సరే నేనైనా సరే 10 రకాలుగా ఏదో గెస్ట్ చెప్తే 10 రాళ్ళు వేసేది ఒక రాయి తగులుతుంది. సో దాన్ని పట్టుకుని హైలైట్ చేసుకొని చేయడం తప్పించి నిజానికి అంత ఆయన్ని ఇచ్చాల్సిన అవసరం అయితే లేదు. ఆయన యొక్క చూసాం మనం మోడీ విషయంలో, ప్రధాని మోడీని కలిసి అని చెప్పేసి ఫేక్ ఫోటో పెట్టినప్పుడే వేణుస్వామి ఇంటెన్షన్ ఏంటనేది జనం అర్థం చేసుకోవాలి. ఫేక్ అంతా. నిజంగా ఆయన ప్రెడిక్షన్స్ నిజమవుతున్నాయి అంటే ఆయన చెప్పింది జరిగిన ఎవరైనా ఒక వ్యక్తి లేదా ఫ్యామిలీ కావచ్చు బయటకు వచ్చి నిజమే మాకు వేణుస్వామి గారు చెప్పినవి జరిగాయి, ఆయన పూజల వల్ల మేము ఇలా లాభం పొందామని ఎవరు బయటకు కూడా రావడం లేదు కదా. ఎలా నమ్ముతాం ఆయన ప్రెడిక్షన్? అంటే నెగిటివ్స్ కనిపిస్తున్నాయిగా. ఇప్పుడు తమిళ విజయ్ సంబంధించింది తెలుస్తూ ఉంది. నాగార్జున కోడలు కొడుకు నాగ చైతన్య సమంత విడిపోయారు. సో ఇవన్నీ చూసినప్పుడు అఖిల్ గురించి కూడా చెప్పాడు. అఖిల్ ఎంగేజ్మెంట్ అప్పుడే చెప్పాడు, అఖిల్ ఇది అవ్వదు కాదని చెప్పాడు. సో ఇవన్నీ ఒక సెలబ్రిటీ సంబంధించిన వాస్తవాలు కనిపించేసరికి గుడ్డిగా జనాలు ఆయన నమ్మేస్తున్నారు. ఆయనకి మంచిగా సంపాదన బాగుంది. ఒక టైం పీరియడ్ లో ఆయన చెప్పింది నిజం అవుతుందని చాలా మంది నమ్మేశారు. అవును అవును. అఖిల్ అప్పుడు ఏమంటే సమంత కూడా జరిగేసరికి బాగా నమ్మారు, చాలా వైరల్ అయింది. ఈ లోపు రష్మికి సంబంధించిన ఫొటోస్ బయట పెట్టాడు, పూజ చేయించుకుంది నాగర అన్నట్టు. తగ్గట్టుగా ఆమె ఇటు సౌత్ ఇండియాలో, అటు నార్త్ ఇండియాలో, ఇండియా వైడ్గా, వరల్డ్ వైడ్గా మంచి హిట్ సాధించింది. కాబట్టి జనాలు వేణుస్వామి మీద నమ్మకం పెరిగింది. నిజానికి పక్కా బిజినెస్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. ఇప్పుడు మరి ఇలాంటి వాళ్ళని ఆపాలి అంటే ఏం చేయాలంటారు? ఏం చేయలేము, అంతే. సోషల్ మీడియా ఉన్నది, ఎవరు ఏం లేకపోయినా ఆయన సొంత కెమెరా ఫోన్తో తీసి కూడా వైరల్ చేసుకోవచ్చు. ఆ యొక్క విజ్ఞత అనేది జనాల్లో ఉండాలి తప్పించి మనం ప్రత్యేకించి ఏం చేయలేము. ఓకే సార్. ఇప్పుడు ఫైనల్గా అయితే మనం ఇప్పుడు వేణుస్వామి గారు లాంటి, ఇప్పుడు వేణుస్వామి గారిని మనం సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో కావచ్చు సపోర్ట్ చేశారనుకోండి, కొంచెం సగం మంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది అయితే నెగిటివ్గా స్పందిస్తున్నారు. కానీ ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తే చాలా నష్టం అనేది ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఇంకొక 100 మంది పుట్టుకొస్తారు. కాబట్టి ఇలాంటి వాటిని స్ప్రెడ్ చేయకుండా, అంటే ముఖ్యంగా ఇలాంటి వీడియోస్ని మనం వైరల్ చేయకుండా ఉండడం మన చేతిలోనే ఉంది. కాబట్టి అది మన చేతిలో ఉంది కాబట్టి మనం ఆపచ్చు ఖచ్చితంగా. అంటే ఆ విజ్ఞత అనేది మనలో ఉంటుందండి. ఇప్పుడు డెవలప్ అయినటువంటి సోషల్ మీడియాని చూసుకుంటే మోసపోవడానికి 100 రకాల మార్గాలు ఉన్నాయి. ఆ విజ్ఞత అనేది మనలో మనుషుల్లో ఉండాలి తప్పించి మోసం చేసేవాడు ఈరోజు వేణుస్వామి రూపంలో కాకపోతే ఇంకో రూపంలో రావచ్చు, రకరకాలుగా మాయ మాటలు చెప్పేసి చేయొచ్చు. ఇప్పుడు గ్యాంబ్లింగ్ గేమ్స్ ఉన్నాయి ఆన్లైన్లో మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము, డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి వస్తున్నాయి, రకరకాలుగా ఉన్నాయి. ఆ విద్యత అనేది మనుషుల్లో ఉండాలి, చైతన్యం అనేది మనుషుల్లో రావాలి. అలాంటప్పుడు ఇటువంటి బాబాలు, స్వామీజీలు, దొంగ స్వామీజీలు ఇలాంటి మోసాలు చేయకుండా ఉంటారు. సార్ ఫైనల్గా జాతకం అనేది నమ్మచ్చు కానీ అది మూఢనమ్మకంగా మారిపోకూడదు, అండ్ నెగిటివ్గా చెప్పే ఇలాంటి వీడియోలు వైరల్ చేయకూడదు అనేది విషయాలు. అండ్ మీరు వేణుస్వామి గారి గురించి మాకు ఆయన ఇంటెన్షన్ ఏంటనేది క్లియర్గా అర్థమయ్యేలా చెప్పారు. థ్యాంక్ యూ సార్.